నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు 36 మంది కమ్మ డిఎస్పీలకి ఇచ్చారు అనేసి ఆరోపణలు చేశారు రాజ్భవన్ ముందే అనమాట. కట్ చేస్తే మొన్న 2022లో వైసీపీ ప్రభుత్వమే శాసన మండలిలో అధికారికంగా ప్రకటించింది. ఆ లిస్టు చూడండి. ఆ 36 మంది డిఎస్పీల్లో కమ్మ వ్యక్తులు ఉంది కేవలం 5 మాత్రమే. బీసీలు 11 మంది ఉన్నారు, రెడ్లు 3 ఉన్నారు, కాపులు ఉన్నారు అనమాట. అయితే నాడు ఇవేమి చెప్పకుండా 36 మంది కమ్మ వ్యక్తుల డిఎస్పీలు అంట తప్పుడు ఆరోపణలు చేశారు. అదే నేడు వీరి హయాంలో చూడండి, డీజీపీ రెడ్డి, సిఎస్ రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి, ముఖ్య సలహాదారు రెడ్డి, 1000కి పైగా నామినేటెడ్ పదవులు ఒకే కులం వారికి రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారు. అలాగే సాక్షిలో పనిచేస్తున్న 40 మంది ఎంప్లాయీస్ తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టుకొని వారికి ప్రభుత్వ ధనాన్ని ఇస్తున్నారు. ఇక ఇవి కాకుండా ఇంకా కాంట్రాక్టులు ఆర్థిక పరంగా చూస్తే మీకు ఇసుక కాంట్రాక్టులు, ఇసుక దీన్ని మొత్తాన్ని కట్టబెట్టింది ఎవరికి? శేఖర్ రెడ్డికి. కాకినాడ సెర్జు పోర్టు కట్టబెట్టింది ఎవరికి? అరవిందో రెడ్డికి. 108 కాంట్రాక్టులు కట్టబెట్టింది ఎవరికి? అరవిందో రెడ్డికి. బే పార్క్ రాసి ఇచ్చింది ఎవరికి? హెటిరో రెడ్డికి. పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరికి? మేఘా రెడ్డికి. వెలిగొండ ఇచ్చింది ఎవరికి? మేఘా రెడ్డికి. పవర్ ప్రాజెక్టులు, ట్రాన్స్ఫార్మర్ కాంట్రాక్టులు ఇచ్చింది ఎవరికి? పరమేశ్వర్ రెడ్డికి. 1280 కోట్ల రోడ్ల కాంట్రాక్టులు ఇస్తే అందులో 1080 కోట్లు రెడ్డి కులస్తులకే. పెద్దిరెడ్డి, శ్రీనిరెడ్డి, నర్రెడ్డి, పంకజ్ రెడ్డి. అలాగే నాడు లేపాక్షి భూముల్ని రాజశేఖర రెడ్డి హయాంలో దోచిపెట్టింది ఎవరికి? ఇందూ రెడ్డికి. అలాగే మొన్న మళ్ళీ అదే లేపాక్షి భూముల్ని తక్కువ రేట్లకు కొనాలని లాగేసుకోవాలని ట్రై చేసింది ఎవరు? జగన్ రెడ్డి మేనమావ రవీంద్రారెడ్డి కొడుకు సంబంధించిన కంపెనీ. నాడు ఓబులాపురంలో అక్రమ మైనింగ్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి హయాంలో గాల్ రెడ్డి. నేడు అదే గాల్ రెడ్డి మళ్ళీ మైనింగ్ చేసుకోవచ్చు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనేసి అఫిడవిట్ వేసింది ఎవరు? జగన్ రెడ్డి ప్రభుత్వము. ఇలా చెప్పుకుంటా పోతే మొత్తం రాజకీయ పదవులు, ప్రభుత్వ పదవులు, ఆర్థిక పరంగా కాంట్రాక్టులు మొత్తం తమ చుట్టూ ఉండే చుట్టపరెడ్లకి ఒకే కులానికి దోచి పెట్టింది ఈ వైఎస్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులను బయటికి చెప్పకుండా ఎదుటోళ్ల మీద తప్పుడు ఆరోపణలు చేశారనమాట. ఇలా చెబుతా పోతే వీళ్ళు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే. నాడు పింక్ డైమండ్ అని ఆరోపణలు చేసి నేడు ఆ పింక్ డైమండే లేదు అన్నారు. నాడు శేఖర్ రెడ్డి బాబు గారి బినామీ అని ఆరోపణలు చేసి నేడు అదే శేఖర్ రెడ్డికి టీటీడీ పదవి ఇచ్చారు, ఇసుక కాంట్రాక్ట్లు ఇచ్చారు. అదే శేఖర్ రెడ్డి అత్యధికంగా డొనేషన్ ఇచ్చాడు వైఎస్ రెడ్డి పార్టీకి. నాడు పోలవరం అంచనాలు పెంచడం అవినీతి అని ఆరోపణలు చేసి నేడు అదే అంచనాలను ఆమోదించమని కేంద్రాన్ని అడుగుతారు. నాడు పీపీఏలు 25 ఏళ్లు అగ్రిమెంట్ చేసుకోవటం అవినీతి అని ఆరోపణలు చేసి నేడు వీళ్ళు 30 ఏళ్లకి అగ్రిమెంట్లు చేసుకున్నారు. నాడు తన తండ్రి మరణంలో రిలయన్స్ పాత్ర అనేసి ఆరోపణలు చేసి నేడు అదే రిలయన్స్ వాళ్ళని ఇంటికి పిలిచి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి వారికి రాజ్యసభ పదవి కూడా కట్టబెట్టారు. నాడు తన బాబాయి హత్యలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర నారాసుర అనేసి రాసి నేడు కట్ చేస్తే వాళ్ళ చెల్లెలే చెబుతుంది తన బాబాయిని ఎవరు చంపారు అనేది. ఇలా చెబుతా పోతే వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే, చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే, అబద్ధాలే, పెట్టుబడులుగా అబద్ధాలనే పునాదులుగా అబద్ధాలనే గోడలుగా పేర్చుకొని పల్లెకెనికిన ఒక ఫేక్ పార్టీ వైసీపీ. కాబట్టి ఏది తప్పుడు ఆరోపణలు, ఏది నిజాలు అనేది గ్రహించండి. థ్యాంక్ యూ.